పరిశుద్ధ దేవనామము చేరిన ప్రతి ఒక్కరము కూడా కృప కలిగిన దేవుని సన్నిధానములోనికి వచ్చినాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతుండగా అందరము తరలివచ్చి ప్రార్థన కొరకు వాక్యములోకి వెళుతాము. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ దాసురాలుగా నిలిచి ఆయన నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నీ మహిమ కలిగిన సన్నిధిని నాకు ప్రతి దుష్టాత్మలను బంధించిన యుద్ధమైన వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ పొందాలుగా మీరు నిలవబెట్టండి. సమస్త కార్యములను మీరు నూతనపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన మందిరమంతా నీ మహిమతో తప్పి వచ్చిన ప్రతి ఆత్మను మీరు వెలిగించి ఉద్యోగపరచమని నీ రాష్ట్రాలైన నన్ను కటాక్షించి నీ బలమైన శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకమారు రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. మనం చదువుకున్న లేఖన భాగము లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే కన్య అయిన మరియ గారు గర్భము ధరించడము, నజరేతు నుండి బెత్లెహేమునకు వారు నడిపింపబడము, ఆ తదుపరి ఆమె ప్రసవ దినములు నిండి ఉండగా ప్రసవ వేదన పడుతూ ఉంటుండగా వారికి ఎక్కడ స్థలము లేనందున, ఎందుకు వారికి బెత్లెహేములో స్థలము లేదనగా మరి బెత్లెహేమునందు స్థిరవాసులైన వారు అనేక ప్రాంతాలలో వనాలు వారి జనసంఖ్య ప్రారంభమవుతున్న దినము కనుక అందరూ కూడా వారి యొక్క స్వస్థలమైన బెత్లెహేమునకు ఆయా ప్రాంతముల వారందరూ కూడా కూడి వచ్చినందువలన బెత్లెహేములో అంటే పరదేశులు ఉండే సత్రములో కూడా స్థలము లేనందున పశువుల పాకలో తన తొలిచూలు కుమారుని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండా పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సంకల్పము యేసు ప్రభువారి పుట్టుకలో యేసు ప్రభువారు దేవాది దేవుడుగా పరలోక మహారాజుగా ఉన్నవాడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు స్థానము ఎక్కడ అన్నది ఈనాడు మనము అంశము. పరలోకపు మహారాజుకి భూమి మీద స్థానము ఎక్కడ లేదు. అయితే దేవుని యొక్క సంకల్పము యేసు ప్రభువారు మహారాజు యొక్క గృహంలో జన్మించాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే ఆయన రాజగృహంలోనే పుట్టిండేవాడు. రాజగృహమే యేసు ప్రభు పుట్టుటకు ఒక జన్మస్థలంగా దేవుడు సిద్ధపరచుండేవాడు. అయితే ప్రభువారి అంటే రక్షకుడైన యేసు ప్రభువారి ఉద్దేశము కలిగి ఉన్నాడు. తన యొక్క స్థలమును ఆయనే ఎన్నుకొని అన్నాడు. నేను రిక్తునిగా రావాలి, దరిద్రుడిగా రావాలి, ఏమీ లేనివాడిగా రావాలి, భూమి మీద నాకు స్థలము ఉండకూడదు. అంటే నా స్థలం ఎక్కడ? పరలోక సింహాసనము. కనుక ఇది ఆయనకై ఆయనే స్వయముగా కోరుకొని ఉన్న స్థలము, కోరుకొని ఉన్న ఏర్పాటు కనుకనే యేసు ప్రభువారు ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి ఉన్నాడు. గ్రామము చూసినట్లయితే బెత్లెహేము కూడా స్వల్ప గ్రామము, అల్పమైన గ్రామము.
ఏ మాత్రము పేరు లేని గ్రామము. పశువుల పాక కూడా మనుషులు నివాసము చేయగలిగినంత స్థలము కాదు, ఎన్నికైన స్థలము కాదు, అర్హమైన స్థలము కాదు, అల్పమైన స్థలము, ఎవరు కోరుకోని స్థలం. అయితే అలాంటి స్థలమును దేవాది దేవుడు రక్షకుడైన యేసునకు జన్మస్థలముగా నిర్ణయించున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అంతేకాకుండా యేసు ప్రభు వారు పుట్టుకలేనే కాదు కానీ జీవిత కాలం అంతా కూడా ఆయనకి ఎక్కడ స్థలము దొరికినది కాదండి. ఎక్కడ ఆయనకు ఒక స్థావరమైన నివాసము ఏర్పరుచుకున్నట్లుగా మనకు ఆయన యొక్క చరిత్రలో ఎక్కడ మనము చూడలేము. అయితే గమనిస్తే మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు ఒకసారి చదువుదాము. సమాజ మందిరములో వారందరూ ఆ మాటలు విని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయేది. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళి పోయెను. ఆమేన్. సమాజ మందిరములో యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు అక్కడ ఉన్న వారికి ఏమాత్రం కూడా నచ్చలేదు. వారందరూ కూడా అగ్రహంతో నిలుకొని యేసు ప్రభుల వారిని ఆయన పట్టణంలో నుండి ఏం చేశారు? వెళ్ళగొట్టారు. ఆయన పట్టణంలో ప్రకటిస్తున్నాడు, సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. కానీ యేసు ప్రభువును ఆ స్థలంలో ఉంచడానికి వారికి ఏమాత్రం కూడా ఇష్టం లేక వెళ్ళగొట్టబడుచుండగా యేసు ప్రభు వారే మెల్లగా తప్పించుకొని ఆ మార్గం నుండి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆయన సంచరించిన స్థలంలో కూడా ప్రభువు వారికి స్థానం ఇవ్వని జనులుగా, స్థానం ఇవ్వని ప్రజలుగా, ఆయనకు స్థానం లేని స్థలముగా మనము చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19, 20 వచనాలు. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కావు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుటకైనను స్థలము లేదని చెప్పాను. యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ వెలుచున్న దినాల యందు ఒక శాస్త్రి గారు వచ్చారు. ఆ శాస్త్రి గారు ప్రభువు ఏమడుగుతున్నారంటే, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా నేను వస్తాను అన్నాడు. అంటే ప్రభువుల వారికి ప్రతి ఒక్క మనిషి హృదయము తెలుసుకొని ఉన్నాను. అంటే ఆ శాస్త్రి యొక్క ఉద్దేశము ఏమిటంటే, యేసు ప్రభుతో వెళితే అన్నీ జరిగిపోతాయి, నివాసం ఉంటుంది, మంచి ఆహారము ఉంటుంది, మంచి వసతులు కల్పించబడతాయి అనే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు సేవకులందరితో సేవకులతో కూడా విశ్వాసం అంటే ఎంతో మంది రెడీ ఉంటారు. ఎందుకని సేవకులు వెళ్ళినప్పుడు మంచి ఆతిథ్యము, మంచి వసతి, మంచి గౌరవము లభిస్తుంది. సేవకులతో పాటు మాకు కూడా మంచి ఆహారము, మంచి నివాసము, మంచి గౌరవము లభిస్తుందని ఆలోచన చేసేవారు ఉంటారు. అయితే ఆ శాస్త్రి యొక్క మనసు ఎవరెరిగి ఉన్నారంటే యేసు ప్రభువారు ఎరిగి ఉన్నారు. వెంటనే అన్నాడు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు భూములను ఉన్నాయి నివాసములుగా. అయితే మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు భూమి మీద స్థలము లేదన్నాడు.
వెంటనే ఆ శాస్త్రి గారు గమనించారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనం చూడవలసిన సందర్భం ఏమిటంటే మనుష్య కుమారుడు. ఎవరండి? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు కాకమునుపు ఈయన పరలోకపు రాజు. పరలోకపు రాజు. పరలోకపు రాజు రాజ్యానికి ఏముంది? సింహాసనము, కంకణం ఉంది. అయితే మనిషిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనిషిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పుట్టుకలో కూడా ఆయనకు స్థలము లేదు, జన్మించడానికి స్థలము లేదు. అలాగే సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తుండగా కూడా ఆయనను వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టే అధికారము వారికి ఉన్నది, వెళ్ళగొట్టబడ్డాడు. అయితే తర్వాత కూడా ఆయనే అంటున్నాడు, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి భూమి మీద స్థలము లేదు. యేసు ప్రభు వారిని పరిశుద్ధ గ్రంథములో 28 సార్లు మనుష్య కుమారుడు ఆమేన్. ఆయన దేవుడే, పరలోకపు రాజు. అయితే భూమి మీదకి ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడుగా వచ్చాడు. నక్కలన్నా వాటి నివాసానికి ఏమి ఏర్పరచుకుంటాయి? మొదలు ఏర్పరచుకొని వాటికి నివాసాలను ఉంచుకుంటాయి. ఆకాశ పక్షులు కూడా వాటిని గుడ్లు పెట్టుకోవడానికి, అవి నివాసం ఉండడానికి తమ చేతులతో ఏం చేస్తాయి? గూళ్ళు కట్టుకుంటాయి. అయితే యేసు ప్రభువారికి తనకంటూ ఈ లోకమందు ఒక స్థానము ఆయన ఏర్పరచుకోలేదు. ఎందుకు ఏర్పరచుకోలేదు అన్నది మన ముందుకు వెళ్ళినప్పుడు ఆ సత్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసును వెంబడించే వారికి కూడా ఏం కావాలంటే త్యాగము కావాలి. అంటే ఒక్కొక్కసారి నివాసము ఉండే పరిస్థితి ఉండదు, ఒక్కొక్కసారి ఆహారం దొరికే పరిస్థితి కూడా ఉండదు. యేసును వెంబడించే వారికి ఇప్పుడు సేవకులను చూస్తే వారికి లగ్జరీ లైఫ్ గా ఉంది. కానీ అలాంటి సందర్భంలో ప్రారంభ దశలో సంఘముల ఏర్పాటులో సువార్త పరిచర్యలో సేవకులకి వారు ఖాళీ నడకనే, కనీసం వారి చేతులు సాక్షి రైతు కూడా లేకుండా రాత్రి పగళ్ళు వారు ఏం చేస్తున్నారు? ఖాళీ నడకలోనే, సైకిల్లో కూడా అప్పుడు ఉండని కాలంలో సువార్తను ప్రకటించారు. సేవకుల గుర్తింపు కూడా లేని స్థలంలో వారు పనిచేశారు. కనీసం వారు పడుండడానికి కూడా ఒక చాప ఇవ్వలేని స్థితి, గొంతు ఎండిపోతున్న నీరు ఇవ్వలేని స్థితి, ఆహారము కొరకు ఆకలవుతున్న ఆహారము పెట్టలేని స్థితి. అంటే సేవకులను గౌరవించడము, సేవకులను ఆహ్వానించుకోవడం, సేవకుల ద్వారా బోధ వినడం అన్నది ప్రారంభ దశలో లేదు. తదుపరి సేవకుల యొక్క ప్రయాస, వారి యొక్క కన్నీరు, వారి యొక్క నిట్టూర్పు దుఃఖములకు మూలముగా ఈ రోజు సువార్త వ్యాపించి సంఘములు స్థాపించబడి ప్రపంచమంతా కూడా సువార్త వినడానికి ఈ రోజు అనేక మంది ప్రజలు రెడీగా ఉన్నారు. అయితే అప్పటి కాలంలో సువార్తను ఒప్పింప చేయడం కూడా ఎంతో ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. వారిని ఎంతగానో వారి తట్టు మనసుకోవడానికి వారి ప్రయాస, వారి కష్టము, వారి కన్నీరు ఎంతగానో ఉంది. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి స్థలంలోకి వచ్చినప్పుడు వారు విద్య, వైద్యము, అలాగే ఏం నేర్పించారు? క్రీస్తుల గురించిన సువార్తను కూడా ఈ దేశంలోనికి వారు తెచ్చారు. వారు వచ్చినప్పుడు ఈ దేశంపై ఎంత వాతావరణము, ఈ దేశం యొక్క వాతావరణం వారికి పడేది కాదు. వారి శరీరములకు ఈ వాటర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆహారం కానీ వారికి అలవాటు లేని ఆహారం. వారు ఇక్కడ ఖాళీ నడకతోనే ప్రయాణములు చేసి ఉన్నారు. వారికి నివాసం లేదు. ఎంత కష్టంతో, ఎంత కన్నీరుతో వారు కొన్ని మిషనరీలు స్థాపించి వైద్యము, విద్య, అలాగే క్రైస్తవ కూడికలను ఏర్పాటు చేసి, సంఘాలను ఏర్పాటు చేసి, మిషనరీలుగా తయారు చేసి ఈ భూమి మీద మన దేశంలో ఏమిచ్చారు? సువార్తను, అలాగే సువార్త విద్యా కేంద్రాలను కూడా వారు ఏర్పాటు చేసి బిషప్లను ఉంచి పరిశుద్ధ స్థలాలను, ఆ యొక్క స్థలాలను కేటాయించి ఇంత శ్రద్ధ కొని వారు ఏం చేశారు? కొన్ని ఆస్తులు
కొన్ని ఆస్తులు, క్రైస్తవులకు ఆస్తులు సంపాదించి వెళితే ఇప్పుడు ఏం చేస్తున్నారు క్రైస్తవులు? వారు ఇచ్చిన ఆస్తులను అమ్ముకొని దిగలుగుతున్నారు. వారు పడిన ప్రయాస, వారు పడిన కష్టము, సువార్త కొరకైన వారి తపనంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? బూడిద పాలు చేస్తున్నారు. ప్రియమైన జనమా, అందుకే యేసు ప్రభువుని వెంబడించు వారికి కూడా ఏముండాలా? త్యాగము ఉండాలి. అదే విశ్వాసులకు కూడా త్యాగం ఉండాలి. సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా ఏముండాలండి? త్యాగము ఉండాలి. అది నేర్పించాడు యేసు ప్రభువు. అంటే భూమి మీద నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఏమున్నాయి? గూడులు ఉన్నాయి. కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం కూడా ఎలాంటిదంటే త్యాగంతో కూడినది. యేసు ప్రభు దగ్గరికి వస్తే రోగములు బాగుతాయి, ఇల్లు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, ఉద్యోగములు ఇస్తారు, పదవులు ఇస్తారు, గొప్ప వారిని అయిపోతామన్న ఆలోచనతో యేసు ప్రభువును వెంబడించిన కాదు. కానీ యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఏంటి చెప్పండి? నశించిన దానిని వెతకి రక్షించుటకు యేసు ప్రభు వారు లోకంలోనికి వచ్చారు. నశించిపోతున్న మనలను ప్రభువు తన యొక్క వాక్యం ద్వారా, సువార్త ద్వారా మనల్ని రక్షింప చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఆయన మరి త్యాగంతో కూడినటువంటి సేవ ఈ లోకమందు చేశాడు. మనకు కూడా అలాంటి త్యాగాన్ని నేర్పిస్తున్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథము నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుని పోయిన ఆ మహావృతులకు ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖములకు తేబడను సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలో మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వములు, మహిమలు, ఆధిపత్యములు ఆయనకి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎవరు దర్శనం చూస్తున్నారు? దానియేలు గారు దర్శనము చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుని పోలిక కలిగిన ఒకడు వచ్చి ఆ మహావృతులకు వారి సన్నిధిని ప్రవేశించారు. ఈ మనుష్య కుమారుడు ఎవరండి? ఎక్కడున్నాడు ఈ మనుష్య కుమారుడు? భూమి మీదకి వచ్చి ఈ మనుష్య కుమారుడు నక్కలకు ఏం లేవట? గొర్రెలు లేవు, ఆకాశ పక్షులకు భూమి లేవనుకున్న మనుష్య కుమారుడు యేసు ప్రభువు. ఈ మనుష్య కుమారుడి యొక్క నివాసము ముందు ఎక్కడుంది? పరలోకములో ఉంది. మహావృతుడైన వాడు ఎవరంటే యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మహావృతుడుగా సింహాసనం మీద ఉన్నాడు. ఆ మహావృతుడికి మనుష్య కుమారుని పోలిక కలిగిన ఒకడు వచ్చి నిలిచాడు. వచ్చినప్పుడు ఆయనకి ఎవరిస్తున్నారంటే పరలోకపు తండ్రి అయిన దేవుడు, ఆ మహావృతుడైన వాడు ఆధిపత్యము, అధికారము, మహిమ ఎవరికి అప్పగించాడు? మనుష్య కుమారుడికి అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక రాజ్యం ఉంది, యేసు ప్రభు వారికి ఒక సింహాసనము ఉంది, ఆయనకు ప్రభుత్వం ఉంది, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది. ఎక్కడ ఉంది ఆయనకు అధికారము? ఎక్కడ ఉంది ఆయనకు అధికారం? నేను వాక్యము చదివేటప్పుడు శ్రద్ధగా ఆ మాటల మీద నిఘా పెట్టండి. భూమి మీద సకల జాతుల ప్రజలకు, సకల వంశముల వారికి, ఆయా భాషలు మాట్లాడు వారి మీద ఆయనకు ప్రభుత్వము ఏర్పడబడింది. ఆమేన్. అది ఆయన ప్రభుత్వం యొక్క
ఉంది? భూమి మీద ఉంది. హల్లెలూయా. మన అందరి మీద ఆయన రాజ్యము చేయించున్నాడు. ఆయన రాజ్యము ఏ రాజ్యము? ఆయన రాజ్యము ఏ రాజ్యం అంటే పరలోక రాజ్యము. పరలోక రాజ్యము ఎక్కడ ఉందంటే భూమి మీద ఉంది. భూమి మీద ఉంది. ఒక రాజ్యము ఏర్పడుతుంది భూమి మీద. ఇదొక రాజ్యాలతో పాటు కూడా ఒక రాజ్యము ఏమవుతుంది? ఏర్పరచబడింది. ఆ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసు ప్రభు రాకతో స్టార్ట్ అయింది. అందుకే యేసు ప్రభువును పరిచయం చేయడానికి ముందుగా బాప్తిస్మిచ్చు యోహాను గారు ఏమంటున్నారంటే మారు మనస్సు పొంది రక్షణ పొందండి. ఇదిగో నేను మార్గము సరళము చేయించున్నాను. ప్రభువులకు మార్గము సరళము చేయించున్నాను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆమేన్. పరలోక రాజ్య సువార్త వినగానే అనేకులు రక్షింపబడ్డారు. అప్పుడే రాజ్యము స్థాపించబడింది. ఇప్పుడు రాజ్యము కొనసాగుతూ ఉంది. ఈ రాజ్యంలోనికి కొంతమంది ప్రజలు సమకూర్చబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రాజ్యం ప్రభుత్వం ఎవరిదంటే మనుష్య కుమారుడిది. ఈ మనుష్య కుమారుడు ఎవరనగా యేసు ప్రభువారు. ఈ మనుష్య కుమారుడు ఎవరనగా యేసు ప్రభువారు. ఈ మనుష్య కుమారుడికి ఇచ్చిన ప్రభుత్వము అంతమైనది, ఎన్నడూ నిరంతరము నిలుస్తున్నది. శాశ్వతమైన రాజ్యాన్ని తండ్రి అయిన దేవుడు ఈ మనుష్య కుమారుడికి అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా యేసు ప్రభువారికి ఎందుకు భూమి మీద స్థలము ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? ఉండాలనుకుంటే ఆయన స్థిరపరచుకోగలడు. ఉండాలని అనుకుంటే ఇప్పుడు అనేక మంది ఉన్నవారు యేసు ప్రభువుని ఎరిగిన వారు ఎకరాల భూములు ఎవరికి ఇస్తున్నారు? దేవుని మందిరానికి ఇస్తున్నారు. కట్టుకోనండి, మందిరము జరిపించుకోనండి. ఉచితంగా ఇచ్చేవారు ఉన్నారు, లీజుకి ఇచ్చేవారు ఉన్నారు, మందిరాలను కట్టించేవారు ఉన్నారు. అయితే ప్రభువైన యేసు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అయ్యా నీకు ఒక స్థలం కావాలి, నీవు ప్రత్యేకింపబడిన వాడిని, నీకు మేము స్థలం ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు ప్రజలంటే ఆయన ఈ లోకములో స్థలము తాత్కాలికమైన స్థలము ఆయన కోరుకోలేదు. ఆయన గమనించిన ప్రథమ విశ్వాసి అయిన అబ్రహాము గారు కూడా ఎంత పెద్ద గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా ఎందులో నివాసం ఉండాలనుకున్నాడు? గుడారములో నివాసం ఉంటూ దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడంటే పరలోకము కొరకు శాశ్వతమైన పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అక్కడికి చేరాలని ఆయన నిరీక్షణతో కొనసాగించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ రాజుకి భూమి మీద ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం మీద ప్రధానత్వము, అధికారము, ప్రభుత్వము ఇవ్వబడింది. ఆ రాజ్య సమతల కొరకు ఆయన రాజయ్య ఉన్నాడు. కానీ సింహాసనం మాత్రము పరలోకమందే క్రీస్తు కొరకు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆయనను సేవించున్నట్లుగా, ఎవరిని సేవించున్నట్లుగా? ఎవరిని సేవించున్నట్లుగా? క్రీస్తును సేవించున్నట్లుగా. ఇప్పుడు నువ్వు ఎవరి నామం బట్టి తండ్రిని ప్రార్థన చేస్తున్నావు? యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీవు ఆయన నామం దగ్గరికి రావాలి. తండ్రి అయిన దేవుడు సింహాసనం ఉన్న ప్రభుత్వం ఎవరిది? ఆత్మను ఎవరికి అప్పగించాడు? దేవుడు యేసు ప్రభుత్వించాడు. అందుకే యోహాను సువార్తలో తండ్రి నా చేతికి నువ్వు ఎన్ని ఆత్మలను అప్పగించున్నావు వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారు నా వారు. హల్లెలూయా. నేను నీ వాడను, వారు నా వారు. నేను ఎక్కడ ఉన్నాను అక్కడికి కూడా వారు వచ్చి నివాసం ఉండాలన్నా వారు భూమి మీద ఉన్నారు. వారిని కాపాడుతని ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. ఎన్ని ఆత్మలంటే యేసు నామములకు అప్పగించబడ్డాయో వారందరి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా క్రీస్తును సేవించున్నట్లుగా
దేవుడు యేసు ప్రభువుల కంటే మనుష్య కుమారునికి ఏమప్పగించాడండి? ఏమప్పగించాడు? అధికారము అప్పగించాడు. ఆధిపత్యము ఇవ్వగలడు. దేవునికి స్తుతి కలుగునుగా. అందుకే చూద్దాం కీర్తనలు 2వ కీర్తన 3-5 వచనాలు చదవండి అమ్మా. కీర్తనలు 2వ కీర్తన. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికను ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశములో ఆశీర్వాడు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకునికి విరోధముగా నిలబడుచున్నారు. ఇప్పుడు ఏ రోజు ఎందుకు వచ్చింది విరోధము? ఏ రోజు ఈ భూమి మీద రాజు ఇంకొక రాజు వస్తున్నాడనగా ఏమైంది? విరోధం ఏర్పడింది. అప్పటి వరకు గిట్టని పిలాతుకు హేరోదుకు ఏలికగా ఉన్నవారు యేసు నిమిత్తమై ఏకీభవించి యేసును మరణానికి అప్పగించే సమయంలో యేసు పుట్టుకలో కూడా 2 ఏళ్ళు నిందని బాలులను సంహరించమన్నారు. అక్కడే విరోధం స్టార్ట్ అయింది. యేసు బాలుడుగా ఉన్నప్పుడే భూరాజులు ఏం చేశారు? కుట్ర పన్నారు. యేసును అంతము చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. అయితే పరలోకమందు అసీరుడైన వాడు భూరాజుల హృదయములను చూచి ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు చెప్పాలి మీరు? నవ్వుచున్నాడు. ఆ కింద వచ్చిన చూద్దాము. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. చూడండి, అభిషక్తుడికి నవ్వు వస్తుంది. తండ్రి దేవుడు సింహాసనం మీద ఉంది. కుమారుడు మనుష్య కుమారుడికి విరోధముగా లేచువారిని చూచి నవ్వుకుంటున్నారంటే మీ ప్రయత్నం ఏమి ఫలించవు. మీ ప్రయత్నం ఏమి ఫలించవు. ఇదిగో ఆధిపత్యము, అధికారము, రాజ్యము, ఏలుబడి సకల జాతుల ప్రజలందరూ కూడా, భూమి మీద ఉన్న సకల జనము కూడా ఈ మనుష్య కుమారుని, ఈ యేసుని, ఈ ప్రభువును, ఈ దేవుని సేవించాలన్న ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి తండ్రి చిత్త ప్రకారం జరుగుతుంది. కాబట్టి భూరాజులు ఏకమైన ఏమీ చేయాలి. ఎప్పటికీ కూడా ఎవరు ఏమి అడ్డగలు చెప్పుకున్నా, ఎవరు ఏమి ఆకర్షించినా, ఎవరు ఏమి ఆటంకములు స్వార్థ నిమిత్తము కలుగు చేసినా అంతకంతకు స్థలము ప్రభుత్వం. హల్లెలూయా. ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. హల్లెలూయా. ప్రతి నాలుక యేసు నామమును స్తుతించాలి. ఎవరి చట్టము? దేవుని యొక్క చట్టము. ఇది దేవుని యొక్క నీతి. హల్లెలూయా. నీతి యావత్తు జరిగించుట దేవుని సంకల్పం. దేవుని నీతిని ఎవరు అడ్డుకొనలేరు. ఆమేన్. విశ్వాసిని బ్రతుకులో కూడా యేసయ్య నిలిచాడా? నిన్ను ఎవరు అడ్డుకోలేరు. హల్లెలూయా. నీ మీదకి ఎన్ని ప్రయత్నాలు రేగినా, నిన్ను ఎందరూ అడ్డుకుంటున్నా, సర్వశక్తివంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు నిన్ను కాపాడువాడు. కులుకుడు వాడు నిద్రపోడు, కులుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపరి నిత్యము నిన్ను కాయును. ఆమేన్. హల్లెలూయా. భూలోకుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనుష్య కుమారుడికి దేవుడు ఏం చేశాడు? ఈ లోకములోనికి ఆయన రిక్తునిగా రావలసి ఉన్నది, దరిద్రునిగా రావలసి ఉన్నది. చూద్దాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు చదువుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని
ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరమును ధరించుకుని తన్ను తానే రిక్షునిగా చేసుకునేరు. మరియు ఆయన ఆకారమందు మనుష్య కుమారుడుగా కనబడి మరణము పొందనంతగా, ఆయన శిలువ మరణము పొందనంతగా ఇదే చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ వచ్చినారు అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. స్పష్టంగా ఇక్కడి వచనములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఎవరని? ఈ మనుష్య కుమారుడు. ఈ యేసు ప్రభువారు నరుడుగా వచ్చినప్పటికీ ఆయన ఏ రూపం కలిగి ఉన్నాడు? దేవుని యొక్క స్వరూపము. దేవుడు స్వరూపం అంటే దేవుడే. దేవుడే ఉన్నవాడు ఎలా వచ్చాడంట? దేవుని స్వరూపము కలిగి మనుష్యుని పోలికగా పుట్టాడు. హల్లెలూయా. దేవుడే ఉన్నవాడు భూమి మీదకి రావడానికి దేవుడుగా రావడానికి ఇష్టపడలేదు. ఆయన ఎలా వచ్చాడు? మనలాగా, మనుష్యులాగా, మనుష్యుని పోలి, మనుష్యుని అవతారము ఎత్తి రూపము దాల్చి మనలోనికి వచ్చి దాసుని స్వరూపము. అంటే ఈయన రాజు, దేవుడు, రాజు దేవుడు ఉన్నతులుగా ఉన్నవాడు. ఈయన ఎలా వచ్చాడు భూమి మీదకి? దాసుని యొక్క రూపము ధరించుకొని తన్ను తానే. ఎవరు ఆయన రిక్తుడిగా చేయాల, ఎవరు ఆయన దరిద్రుడిగా చేయాల, ఎవరు ఆయనను లేవాడిగా చేయాల. ఆయనకై ఆయనే తగ్గించుకున్నాడు. ఆయనకై ఆయనే పశువుల పాకే నా స్థలం అనుకున్నాడు. ఆయనకై ఆయనే నాకు భూమి మీద ఎక్కడ నివాసము ఉండకూడదు అనుకున్నాడు. హల్లెలూయా. ఆయనకై ఆయనే దాసుని యొక్క రూపాన్ని ఏం చేశాడు? ధరించుకున్నాడు. ధరించుకొని తనను తాను ఏం చేశాడు? తండ్రి ఎదుట విధేయత చూపి సిలువకు అప్పగించబడినంతగా ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడు? హెచ్చించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. తండ్రికి తెలియదా భూమి మీద పాపం ఉంది, భూమి మీద కుమారుడు వెళ్ళినప్పుడు వ్యతిరేకత కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, నా కుమారుడికి అపాయము వస్తుంది, నా కుమారుడు ఇబ్బందులు పడాలి, భూమి మీద అనేక శ్రమలుండాలని తండ్రికి తెలుసు. అయినా దేవుని చిత్త ప్రకారము నీతి యావత్తు జరిగించబడిన యేసు ప్రభువారే ఈ లోకంలోనికి దేవుడే తనను తాను తగ్గించుకొని మానవ రూపము ధరించి రిక్తునిగా చేసుకొని లోకంలోనికి వచ్చాడు. ఎందుకు రిక్తునిగా చేసుకోవాలి? ఎందుకు ఆ మాదిరిని అనుకుంటాడు చెప్పండి. మనము కూడా సంఘము కూడా క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనలో రావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? తగ్గించుకోవడం నేర్పించాడు యేసు ప్రభువు. తగ్గించుకోవడం నేర్పించాడు. ఎందుకు? నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు. నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు. ఒకడు ఒక చెంపలు ఉంటే మరొక చెంపలు. ఒకడు 2 కిలోమీటర్లు రమ్మంటే 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒకడు ఒక వస్త్రం అడిగితే నువ్వు 2 అడుగులు. క్రైస్తవులకు నీతి నేర్పించాడు. అంటే తాళుకునే గుణము, సహించుకునే గుణము మనం కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి మనము ఎలాగా? అప్పుడే మన ముఖాలు
చిరాకు వచ్చేస్తుంది. మన హృదయంలో ఏముందో ముఖంలో బయట పడిపోతుంది. ఆమె దయచేసి ప్రియులారా, విశ్వాసులకు మాదిరి నడుచుకోనండి. ఎవరు నేను ఏ సహాయం కోరినా తృణీకరించగా వీలైనంత మట్టుకు మనకు చేతనైన సహాయము చేయాలని ఇక్కడ నీతిని నేర్పిస్తున్నాడు. నువ్వు తగ్గించుకున్నా అంటే దేవుడు నీకు ఒక బహుమతిని ఇస్తున్నాడు. హెచ్చించుకోవడం నేర్పిస్తున్నాడు. ఆమె చాలా మందిని చూస్తానే ఉన్నతమైన అధికారంలో ఉన్నవారు నా గొప్పతనం గురించి చెప్పుకోవడానికి కాదు, కానీ కూర్చోమన్న ప్రకటన కానీ కూర్చోరు. వారి ఎదుట కుర్చీ వేసినా కూడా కూర్చోరు. వారి దగ్గర కింద కూర్చుంటారు మాస్కెట్ చేసుకొని. నేను చాలా ఆశ్చర్యపడతాను. మీకు హృదయంలో భయం ఉంటే, సేవకాల మీద భక్తి ఉంటే హృదయంలో ఉంచుకుంది, కానీ ఇలాగా చేయొద్దన్నా మీరు ఏంటంటే అక్కడ తగ్గింపు. వారు ఎంత అధికారులు ఉన్నారు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నా పక్కన కూర్చోగలిగిన స్తోత్రుతుంది, ఎదుట కూర్చోగలిగిన స్తోత్రుతుంది. కానీ దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళే స్థానంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చాలా మంది ఆ ఉన్నతమైన స్థితి లేకపోయినా, వారికి ఏ అర్హత లేకపోయినా ఏం చేస్తారో తెలుసా? అతిశయించడం, గర్వించడం. మాకు స్థానము ఇవ్వలేదు, మాకు మర్యాద ఇవ్వలేదు, మాకు సంఘంలో మాకు ప్రత్యేకత లేదు అనుకొని ముడిసిపడే వారి పక్షాన్ని కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఏం నేర్చుకోవాలి? మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? తగ్గించుకోవడం. ఇప్పుడు ఎంత మంది కనీరు కాల్చట్లేదు. చాలా మంది మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు లేవని ఏడుస్తున్నాను. ఆయన పరలోకపు తండ్రి నీకు ఇల్లు ఇవ్వాలని ఉండదా ఆయనకు? ఆయన చిత్తము కాదా? ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడంటే, ఎందుకయ్యా చెప్పండి? మనల్ని ధనవంతులుగా చేయడానికి. దేనికోసము? మనల్ని ఐశ్వర్యవంతులుగా, శ్రీమంతుడైన దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి. అబ్రహామును పిలుచుకున్నవాడు, యాకోబును పిలుచుకున్నవాడు, యాకోబు వంటికి ఎవరితో ఏ దిక్కు దశ లేకుండా వెళ్ళిన వారికి గొప్ప ధనికులు చేయలేదా? గోతులో పడవేయబడిన యోసేపును రాజసింహాసనం ఎక్కించలేదా? పరదేశంలో దాసుడుగా ఉండవలసిన వారికి ఒక ప్రభుత్వం ఇచ్చి, అధికారం ఇచ్చి, ఆయన కింద రాజు కూడా చేయి కలిపేదానికి లేదు, కాదు ఒక అడుగు వేసేదానికి లేదు. ప్రభుత్వం ఎవరికి ఇవ్వబడింది? త్రోసివేయబడి ఒక దాసుడిగా వచ్చిన యోసేపుకు ప్రభుత్వం వేయబడింది. యోసేపులో ఉన్న ప్రత్యేకత ఏమి చెప్పండి? పరిశుద్ధత. నేను దేవునికి భయపడవాలను. దేవునికి భయపడే లక్షణం నీలో ఉంటే దేవుడు ఏ ప్లేస్ లో ఉన్నా నేను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు నీకు నివాసం ఇస్తాడు. ఆయన దేవుడు కోసం ఏమంటున్నాడు? మీరు ఏడ్చేది ఇళ్ళ కోసం కాదు, మీరు ఏడ్చేది డబ్బు కోసం కాదు, మీరు ఏడ్చేది ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన ఉద్యోగాల కోసం కాదు. దేనికోసం ఏమన్నాడు? నశించిపోతున్న దానికోసం. ఇంకా మీరు మొదట పరలోకమున్న వాటిని వెదకుడి. మీరు మొదట చేయవలసిన పని ఏమిటి? సంఘం చేయవలసిన మొదటి పని ఏంటి? దేవుని వెతకాలి, దేవుని అడగాలి, దేవుని పొందకావాలని ప్రయత్నం చేయాలి. నా మాట కాదండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, తదుపరి భూమి మీద ఉన్నవన్నీ మీ తండ్రి. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నీతిని పక్కన పెడుతున్నాం, రాజ్యాన్ని పక్కన పెడుతున్నామంటే బాప్తిస్మం పొందాం, రక్షణ అనుభవిస్తున్నాం, కానీ ప్రాముఖ్యంగా రాజ్యము కనపడుతుంది. రాజ్యం యొక్క నీతి కనపడుతూ, చట్టము కనపడుతూ, ఎలాగ నడుచుకోవాలో కూడా నడుచుకోవడానికి తగిన పరిస్థితి
సంబంధివి. నీ యొక్క ఆ ఆలోచన అంతా ఎక్కడ ఉంది? నేను వెతికే భూమంతా ఎక్కడ ఉంది? నువ్వు కనిపెట్టుకునే దేనికోసమంటే భూలోక అవసరాల కోసం. అందుకే దేవుడు దిగిరాయనుకుంటున్నాడు. అందుకే దేవుడు నీకు ఆయన సంకల్పానుసారముగా నీకు ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నాడు. హల్లెలూయా. నా యందు మీరు నిలిచి మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. మొదట విశ్వాసులు చేయవలసింది, సంఘము చేయవలసింది ఏం పని చెప్పండి? ఆయన నీతిని, ఆయన రాజ్యము వెతకాలంటే ఆయన యందు నువ్వు నిలువు. ఏం చేయాలండి? ఆయన యందు నువ్వు నిలిచి, హల్లెలూయా, నీ యందు ఆయన వాక్యము నిలవబడాలి. దేవుని వాక్యము పుష్కలంగా మనలో ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నింపుకోవడం అంటే చాలా మంది గ్రంథాలు కూర్చొని పెడతారు. నేను బైబిల్ ఇస్తారు, అనర్గళంగా చూడకుండా ఏం చేస్తారు? పిల్లవాళ్ళు గంట పాఠాలు చెప్పినట్టు గ్రంథాలు చెప్పేస్తారు. కానీ నీతిని చూస్తే, వాక్యం అయితే చెప్తున్నారు చూడకుండా, నీతిని చూస్తే ఏ మాత్రం కూడా కనికరం లేదు హృదయం. ఒక వీరుడు వచ్చి అంగేస్తే వాళ్ళ మీద కనికరపడే హృదయం ఉండదు. వాక్యం అయితే ఏం చేస్తున్నారు? బైబిల్ చూసేసి అనర్గళంగా ప్రసంగం చేయవచ్చు, అనర్గళంగా నేను ఈ గ్రంథం నేర్చుకున్నానని చెప్పవచ్చు. కానీ ఆ వాక్యం వారిలో లేదు. ఆమేన్. నీ యందు ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. దేవుని మాటలు నీ యందు నిలవాలంటే వాక్యానుసారమైన నడక రావాలి. వాక్యం ప్రకారం జీవించడం చేస్తే ప్రభువును ఏం అడిగినంటే అక్కడ కాల్స్తుంది. హల్లెలూయా. ఏం అడిగినా వాక్యంలో ఉంటే ఏమడుగుతా? అర్థమైందా? వాక్యంలో ఉంటే, దేవునిలో ఉంటే దేవునికి సంబంధించింది కాక, దేవుని సంతోషపెట్టేది కాక, దైవ రాజ్యానికి సంబంధించింది కాక, ఇక వేరేది ఏమైనా నీ నోటి నుంచి అడగలేదు. అంటే అడిగేది ఆయన చిత్తమైంది కాబట్టి నీవు అది పొందుకుంటున్నావు. చాలా మంది అడుగుతున్నారు కానీ వారి భోగముల నిమిత్తం, వారి సుఖముల నిమిత్తము నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను అవి ఇచ్చుకోవాలి. ఆమె అర్థమైందా? అర్థమైందా? యేసు ప్రభువు ఎందుకు ఇక్కడికి ఆయన రిక్తుడిగా వచ్చాడంటే సంఘానికి కూడా నేర్పించడం ప్రారంభించాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు తగ్గించుకో. నా బిడ్డలు మీరు భూమి మీద మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలన్న ఒక నీతిని వచ్చారు. ఆమేన్. ఈ లోకము శాశ్వతం కాదు, నా రాజ్యం శాశ్వతము. నన్ను వెతకండి, నన్ను పొందుకోండి. హల్లెలూయా. ఆ రాజ్యం కోసము నిరంతరము ఆకలి తప్పికలు కలిగి ఉండాలి. ఆమేన్. అది పక్కన పెట్టేస్తాం. నిరంతరం దేవుని కోసం ఆకలి తప్పికలు, ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత సంపాదించుకున్నా తృప్తి ఉండదు, ఎంత దేవుడిచ్చినా తృప్తి ఉండదు. హల్లెలూయా. మనం అడిగే లిస్ట్ ఎక్కువ ఉంటుంది. దేవుని రాజ్య సంబంధంగా ఎప్పుడైనా సంఘములు అడుగుతామా? చూడండి, ఆన్లైన్ ప్రేయర్లు పెట్టిన, ఉపవాస ప్రార్థనలు పెట్టిన లిస్టులన్నీ లిస్టులు వస్తాయి. ఎద్దరు ప్రార్థనలకి ఇక అయిపోయే ముందు కూడా స్లిప్ వచ్చేస్తూనే ఉంటాయి. అమ్మా, మేము ఈ రోజు ఎవ్వరమేమో మనుషాలు, మేము ఈ రోజు ఎవ్వరమో ఏమో మనుషాలు. ఈ రోజు ప్రత్యేకంగా దైవ రాజ్యం కొరకు ప్రార్థన చేయి, యేసయ్య రావాలని ప్రార్థన చేయి. ఇంకా నమ్మని భక్తులు యేసు ప్రభు నామమును అంగీకరించాలని ప్రార్థన చేయమని నిజాయితీగా వచ్చున్నారు. ఎవరైనా ఉన్నారా? 3 రోజులు పెట్టిన, 40 రోజులు పెట్టిన, 20 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టిన లిస్టులు దేవుని సన్నిధానంలోకి నీ అక్కర్లే వస్తున్నాయి. కానీ దైవ రాజ్య సంబంధమైన అక్కర్లు ఎప్పుడైనా మనం తెచ్చామా? ఆలోచించేది. అంటే మన మనస్సు దేవునికి అంకితమైపోతుంది. ఈ లోకంలో మనం ప్రత్యేకింపబడి ఉండి కూడా లోకాన్ని చూడద్దు, లోకం వైపు మనస్సు నిలుపుకోవద్దు, లోకపు మర్యాదను అనుసరించుందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళా గుడ్డివాడిలా అంటే గుడ్డివాడికి త్రోపసుకుంటున్నట్లుగానే బ్రతుకంతా కూడా కౌరవాడుకునే స్థితి, ఆకలి కలిగిన స్థితి. ఇలా
చిక్కుల కోసమే నువ్వు పోరాడుతున్నావు, కానీ పరలోకం వైపు నువ్వు దృష్టి నిలిపావు. పరలోకపు రాజు నీ కొరకు భూమి మీదకి ఒక వ్యక్తిగా దాసుడిగా వచ్చాడు. దేవుడే దిగి వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించి ఆయన రాజ్యం, ఆయన బాట, ఆయన మార్గాన్ని నీ కొరకు సిద్ధపరచుంటే ఆ బాటలు ఎంత మందితో నడిపించాలి, ఎంత మందిని నశించిపోయే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి, వారికి నీ ప్రయత్నం చేసి ఆ బాటలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరి బిడ్డలారా గ్రహించుకున్నాం. కాబట్టి ఆయన మహిమాన్విత స్థితిని విడిచిపెట్టి లోకంలోకి ఎలా వచ్చాడు ప్రభావం, తనను తాను తగ్గించుకొని వచ్చాడు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో శిష్యుల పాదములను యేసు ప్రభువారు అడిగారు. ఈ రోజు కూడా మూర్ఖత ఏమిటంటే చాలా మంది నడుముకు తోరాలు కట్టి ఏం చేస్తున్నారు, ప్రజలందరి ఎదుట పాదాలు కడుగుతారు. తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ పాదాలు కడిగించుకున్న వాడు ఆయన పాదాలకి వేయాలి, ఆయన పాదాలకి సాక్స్ వేయాలి. ఆయన స్నానం చేస్తే ఎవరి సబ్బు అక్కడ పెట్టాలి, నీళ్లు అక్కడ పెట్టాలి. ఆయన డ్రెస్ సూట్ వేసుకుంటే పైన కోట్ ఏమంటారు, కానీ ఏం చెత్తలేవా, బలం లేదా? హల్లెలూయా. ఆయన వస్తుంటే 10 మంది ఆయన పక్కన ఎవరుండాలి, సెక్యూరిటీ ఉండాలి. అది కూడా ఇప్పుడు గ్రేట్ అయిపోయింది. ఒక సేవకుడు వస్తుంటే ఇటు 5 మంది, అటు 5 మంది. ఆయన వస్తుంటే ఆయన ఎదురుగా ఉంటుంది, చేతులు పెట్టి ఆయన స్టేజ్ మీదకి ఎక్కిస్తుంటే ఒక మర్యాద, స్టేజ్ దించుతుంటే ఒక మర్యాద. ఇవన్నీ ప్రభు కోరుకున్నాడా? ప్రభు కోరుకున్నాడా? ప్రభు చూసాడా? ఆయన వచ్చినప్పుడు జన సమూహము ఆయనను కించినట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతగా ఆయన ప్రభావితమైనప్పటికీ యేసు ప్రభు ఎక్కడ కూడా ఆయన చేసినట్లు చేయలేదు. అయితే ఆయన వ్యవహరిస్తున్న మనకెందుకండి, మనకెందుకు ఇలాగా అంటే సేవకులైన విశ్వాసులైన ప్రభువుల విధులుగా ఉన్న మనం ఏం చేయాలా, తగ్గించుకో. యేసు ప్రభువారు శిష్యుల పాదములు కడిగినాడంటే అక్కడ ఎందుకు కడిగాడు? నేను గొప్పవాడిని, నీవు గొప్పవాడని కర్తవాడము జరుగుతా ఉంటే ఎవరు గొప్పవాడని కాదయ్యా, దాసుడుగా ఉండిన వాడే గొప్పవాడు. హల్లెలూయా. పరిచారకుడుగా ఉండడానికి నేను వచ్చాను, పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు. పరిచారము చేయటకు యేసు ప్రభువారు అన్ని ఆత్మలను ఆయన పోతుంటే, ఆయన వస్తుంటే అంతమంది బాగుపడ్డారు. చనిపోయిన వాడిని లేపాడు, అన్ని అద్భుతాలు చేసిన ఆయన భూమిలో దేవుడి చేయడానికి వచ్చాడు, పరిచారము చేయడానికి వచ్చాడు, కానీ పరిచారము చేయించుకోవడానికి కాలేదు. అవే ఇప్పుడు మనము కూడా మన కింద పనిచేసే వాళ్ళని చూడండి, మనం భోజన పంక్తిలో కూర్చుంటే ఎంత వినిగిపోతాము. వడ్డించే వారు 300 తీసుకోవడానికి వస్తారు. వాడు మనిషే కదా, వాడిని వాడు వీడు ఎవరు తెలియలేదా ఏడుస్తుంటే ఆడిపోతారు. ఫుట్బాల్ ఆట ఆడుకుంటాము అదని అవునా కాదా? అంటే దాసునిగా ఉన్న వాడిని కథనం చేయడానికి ఎక్కడ కూడా మనం ఇష్టపడతాం, దాసుని మీద పెత్తనము చేయడానికి ఇష్టపడతాం. అయితే దాసునిగా ఉన్న నీవు అతని మీద ఒక అధికారంతో కూడిన సరిచేసే అధికారం ఉండాలి, కానీ నీవు అతని మీద పెత్తనం చేసే విధముగా ఉండకూడదు. అందుకే యేసు ప్రభువారు దాసుని స్వరూపము ధరించాడు. దేవునికి స్తోత్రం. శిష్యుల పాదములను కడిగాడు. అంటే మనం ఏం నేర్పిస్తున్నాడు? తగ్గించుకోండి. ఎక్కడ తగ్గించుకోవాలా? ఒకరి ఎదుట ఒకరు. ఇక్కడ ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగాడంటే వారి ఎదుట ఆయన ఇప్పుడు సంఘము ఏమి ఎదుట ఈమె తగ్గించుకోవాలి, ఏమి ఎదుట ఈమె ఆమె ఎదుట ఆమె తగ్గించుకోవాలి, నా ఎదుట మీరు మీ ఎదుట తగ్గించుకోవాలంటే నీకు నేను తగ్గించుకోవాలన్నా. తగ్గించుకోవాలని నూనె వస్త్రాలు, పట్టు వస్త్రాలు పెట్టేవారు
నూనె వస్త్రాలు, బంగారం వేసేవారు వెండి వేసుకోవడం, ఆ బిర్యానీ తినేవారు పచ్చడి పెట్టుకుని తినడం తగ్గించుకోవడం కాదు, మనుష్య ఎదుట ఒక్కరి ఎదుట ఒకరు తగ్గించుకోనండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు నెరవేర్చుట తగి ఉన్నదని చెప్పాను. అదంతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. బాప్తిస్మిచ్చు యోహాను చేత యేసు ప్రభువారు ఏం పొందారు? బాప్తిస్మిచ్చారు. ఆయన చెప్పుల వారు ఇప్పుడకు కూడా నేను అర్హుడను కాదు. హల్లెలూయా. ఆయన చూసి ఏమంటున్నారు? లోక పాపములను మోసుకొనిపోవు దేవుని ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పుల వారు కూడా ఇవ్వడానికి ఏర్పాటు. నేను నీటితో మీకు బాప్తిస్మిస్తున్నాను కానీ ఆయన అగ్నితో పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్తాను. అంటే నాకంటే ఆయన గొప్పవాళ్ళని ప్రకటించడానికి యేసు ప్రభు వారి తల వచ్చి బాప్తిస్మన్నాడు. అప్పుడు అక్కడ బాప్తిస్మించే యోహాను గారు ఆశ్చర్యపడ్డాడు. అయ్యా నీకు నేను ఇవ్వడమా? మీరు ఎంత కాలం నాకు తెలుసు. హల్లెలూయా. ఆ పని చేయడానికి ఆయన సందేహించాడు కానీ యేసు ప్రభువారు ఇప్పటికీ కాలేదు. అంటే చూడండి, లోకములో యేసు ప్రభువారు మనుష్య కుమారుడిగా వచ్చాడు కానీ కాబట్టి లోకపు ఘనతను ప్రఖ్యాతిని ఆయన ఘనతను ఐశ్వర్యమును కొనుక్కోలేదు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇంకా మనం చూద్దాం మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు కానీ పరిచారము చేయటకును అనాథులకు ప్రతిగా విమోచనను క్రయధనముగా చెల్లించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఆయన చేసిన పరిచారం ఏమిటండి అంటే అందరికీ ఏమిచ్చాడు? విమోచన కలిగించాడు. ఆమేన్. మనమందరినీ కూడా విమోచన కలిగించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజం ఏం నేర్చుకోవాలంటే క్రీస్తును కలిగి మనము జీవించాలి. ఆయన పశువుల పాకలో అయినా జన్మించాడు. హల్లెలూయా. పశువుల పాకము ఎట్లా ఉంటది? 4 గోడలు ఉంటాయా? ఉండవు. 4 గోడలు ఉండవు. 4 గోడలు ఎందుకు ఉండవు అంటే ఆయన 4 దిక్కులకు ప్రపంచము యావత్తు కూడా కనపడవలసిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభువైంది. కాబట్టి పశువుల పాక ఎలాంటిదంటే చెప్పండి, ఎంతో ఎంతో అసహ్యకరమైన స్థలం. అయితే ఆ పశువుల పాకకే ఈరోజు దేవుడు ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. హల్లెలూయా. క్రిస్మస్ ఈరోజు పశువులు లేకుండా జరగదు. ప్రతి ఉన్నతమైన మందిరములు ఆ పశువుల పాకకు డెకరేషన్, దానికి ఒక స్థలము. హల్లెలూయా. దానికి ఒక ప్రయత్నం. ఎందుకంటే యేసు అందులో జన్మించాడు కాబట్టి ఇప్పుడు ఆ పశువుల పాక గుర్తింపుకోవచ్చు. పశువుల పాకను ఎవరైనా గుర్తిస్తారా? పశువుల పాకను మనుషులకు పరిచయం చేస్తారా? మామూలుగా అయితే కానీ యేసు ప్రభువారు ఆ పాకలో జన్మించాడు కాబట్టి ఇప్పుడు ఆ పశువుల పాకం కూడా ఎవరిస్తుంది? ఒక ఆనంద, ఒక ఘనత వచ్చింది. యేసు ప్రభు ఎందుకు ఆ యొక్క అపరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడుగా ఆయన రాగా అదంతా కూడా ఏమైపోయింది? శుద్ధి శక్తి. మానవుల హృదయం కూడా ఎలాంటిదండి? అపరిశుద్ధమైనది. మనల్ని బాగు చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకములో చీకటి అంధకారం కదా పాప భూయిష్టమైన ఈ లోకములో ఎలాగొచ్చాడు? ఆయన వెలుగుగా
వచ్చింది. పాపాన్ని తొలగించడానికి, మనిషి యొక్క హృదయంలోని చెత్తనంతా తొలగించి మనిషి హృదయమును మెత్తన చేయడానికి, పరిశుద్ధ పరచడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమె ఇంకా చూద్దాం మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. 9వ అధ్యాయము 35వ వచనం చదువుకోవడానికి సమయం లేదు, కానీ ఎవరు గొప్పవాడు ఎవరు చిన్నవాడు అంటుంటే యేసు ప్రభువారు ఏం చేశారు? ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చి వారి మధ్యలో నిలబెట్టి ఆ పిల్లవాడిని కౌగలించుకొని, ఈ చిన్నవాడిని ఎవరైతే, ఇలాంటి చిన్నవాడిని ఎవరైతే గౌరవిస్తారో అలాంటి వారినే దేవుని రాజ్యం. ఈ చిన్నవాడి పోలిక కలిగి ఎవరుంటారో అలాంటి వారిదే దేవుని రాజ్యం. గొప్ప కాదు దేవుని రాజ్యానికి. ఏమండి, గొప్పవారు అంటారు ఒంటే సూర్య మధ్యంలో దూరగలరు, కానీ ధనవంతుడు అంటే గొప్పవాడు దేవుని రాజ్యంలోనికి పోతాడు. అంటే యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో వ్యక్తులుగా అంటే, గొప్పవారుగా ఉండి అధికారము హోదా కలిగి గర్వంతో అహంకారంతో నాకు ఉంది అనుకున్న వారికి దేవుని రాజ్యము లేదు. నువ్వు గొప్పవాడు అయినా నువ్వు తగ్గించుకొని చిన్న పిల్లవాడి మనస్తత్వము కలిగి నిన్ను నీవు తగ్గించుకుంటే అప్పుడు నీకు దేవుని రాజ్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనకు దేవుని రాజ్యం పొందుకోవాలంటే మారు మనస్సు అంటే బాప్తిస్మం సరిపోతుందా? ఇంకేం కావాలి? తగ్గించుకోవాలి. చిన్న పిల్లలను పోలేమన్నమాట. మన పిల్లలను చూస్తారు, వారికి అసూయ ఉంటుందా? ద్వేషము ఉంటుందా? పగబెట్టుకోవడము ఉంటుందా? కలహమాడము ఉంటుందా? కోపపడిన అక్షరమే తర్వాత మరలా ఒకరి భుజాల మీద ఒకరు వేసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అంటే చిన్న పిల్లలను పోలిన మనస్తత్వం అంటున్నాను. ఎంత గొప్పవాడివైనా నువ్వు దేవుని దృష్టి ఎలా ఉండాలా? చిన్నవాడి వలె నువ్వు తగ్గించుకోవాలని దేవుని వాక్యము సంధిస్తుంది. ప్రభువారు తగ్గించుకోనగా అన్ని నామముల కన్నా పరిణామముగా హెచ్చించాలి. ఇప్పుడు మన జీవితాలలో కూడా మనం తగ్గించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? హెచ్చింపబడుతుంది. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో ఆయన స్థానం లేదంటే ఎందుకు ఒక ఆన్సర్ ఇవ్వండి. చెప్పేస్తున్నా. ఇంకొకటి అధికారం ఇవ్వబడింది ఆయనకు ఈ లోకంలో. ఇక్కడ స్థలం ఎందుకు లేదంటే నీ హృదయమే. భూమి మీద నక్కలకు ఆకాశ పక్షులకి స్థలం ఉంది, కానీ ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదంటే ఆయన స్థలం ఎక్కడ అడుగుతున్నాడు? ఆయన స్థలం ఏంటి అంటే నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయమే దేవుని ఆలయం. ఆయన నీలో నివాసము ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆదరణకర్తగా ఆయన నేను వస్తాను, మీతో ఉంటాను, మీలో నేను నివాసము చేస్తాను. ఆయన నివాసం ఎక్కడండి? ప్రతి మనిషి హృదయము ఆయన నివాసము. ఆమేన్. నీ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు స్థలం లేదు? ఆయన ఎందుకు రిక్తంగా వచ్చాడంటే నిన్ను ధనవంతుడిగా, నిన్ను ఐశ్వర్యవంతుడిగా, పరలోకపు శ్రీమంతుడుగా, హల్లెలూయా, ఆ పరలోకపు బంగారు వీధుల్లో తిరగలిగిన సామర్థ్యం అంత ధనవంతుడిగా నేను వచ్చడానికి యేసు ప్రభు వారి లోకంలోనికి ఆయన స్థలం ఎందుకు లేదంటే నీ హృదయమే ఆయన ఉండవలసిన స్థలం. ఇది వాక్యం ద్వారా మనం రూఢీపరచుకోవాలి కదా. ఏ మాటకైనా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు
ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయం గల వారి చేయుటకును వినయం గల వారి యొద్దను దీన మనస్సుగా వారి యొద్దను నివసించుచున్నాను. అర్థమైందా? అర్థమైందా? ఆయనకి ఎందుకు ఈ లోకంలో నివాసం లేదు అంటే ఈయన అంటే ఎక్కడున్నాడు చెప్పండి? మహాగణుడు ఉన్నాడు, మహోన్నతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవించుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అర్థం చేసుకుని ఈ మాటలు. పరిశుద్ధుడైన వాడు, పరిశుద్ధ స్థలంలో నివాసం ఉన్నవాడు, మహోన్నతుడైన వాడు, మహాగణుడైన వాడు, ఉన్నతమైన స్థలంలో ఉండగలిగిన వాడు. అయితే ఈయన ఎక్కడికి వచ్చాడు చూడండి. నిత్య నివాసమైన వాడు, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలడు. ఎందుకు ఆయన నీలో ఉంటున్నాడు? ఎందుకు నీలో ఉంటున్నాడంటే వినయం గలంటే తగ్గించుకున్న వారి ప్రాణమును ఆయన నీలో ఉండి 90 ఏళ్ల వృద్ధులు కూడా దేవుడికి నివాసం ఇస్తే వాళ్ళు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అవే చూస్తే పక్కగా ఉంటారు, కానీ వారు మోకాలు వేస్తే గంటలు ప్రార్థన చేస్తారు, వారు వాక్యం చెప్తే గంటలు ప్రార్థన చేస్తారు, వారు ఆలయంగా మైలుతో నడిచి నిస్వార్థ ప్రకటిస్తారు. ఎవరున్నారు? ఎవరున్నారు? మహోన్నతుడైన దేవుడు వారి ప్రాణం ఏం చేస్తున్నాడు? ఆయనకు వాళ్ళ స్థలం ఇస్తే ఆ స్థలంలో ఉంటే నీకు ఉద్యోగం ఉండదు. ఆమె అంటే ఇప్పుడు మనుషులు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఆయన మనిషిని ఉజ్జీవపరచడానికి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి. హల్లెలూయా. చాలా మంది అలసిపోతారు. ఈ లోకపు శ్రమల గుండా ప్రయాణం చేయడానికి అలసిపోతారు. ఎవరో లేరు, ఆదరించేవారు లేరని కృంగిపోతారు, ఒంటరితనంలో ఉండిపోతారు. అలాంటి వారికి ఆయన ఏం చేస్తాడు? వారి ప్రాణమును వారిలో ఉండి ఉజ్జీవపరుస్తారు. అవే వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. అర్థమైందా? ఇప్పుడు ప్రభు వారి నివాసం ఎక్కడ? నా మాటలు కాదు. ఏమండి? నీవే. హల్లెలూయా. ఎవరైతే దీన మనస్సు, ఎవరైతే వినయము కలిగిన మనస్సు కలిగి ఉంటారో దాంట్లో మరి యేసు ప్రభువు రాకపడదు. యేసు ప్రభువు నా గర్భాన్ని ఉంటారని ఆ యూదులైన కన్యకులు అనేక మంది కనిపెట్టుకున్నారు, అనేక మంది ప్రార్థిస్తూ కూడా ఉన్నారు. అయితే అందరి హృదయాలను పరిశీలన చేసిన దేవుడు ఆయనకు తగిన స్థలము, ఆయనకు ఏర్పాటైన స్థలము, ఏ కన్యక హృదయము దీన మనస్సు కలిగింది, దీనత్వము కలిగింది, నలిగి ఉంది, పరిశుద్ధత కలిగి ఉంది, అంత ఆడవాడు కలిగిన హృదయము కన్య అయిన మరియ హృదయం. ఆమె యొక్క గర్భాన్ని దేవుడు ఎదుర్కొన్నాడు. క్రీస్తు నీలో నివాసం ఉండాలంటే, క్రీస్తు నీతో నడవాలి అనగా, ఇదిగో చెదిరిపోయిన నీ బ్రతుకులు, కురిగిపోయిన నీ బ్రతుకులు, ఇదిగో లోకంలో అందరూ విడిచిన నీ బ్రతుకులు, చాటగాని నీ బ్రతుకులు ఆయన ఉన్నతమైన స్థితిలోనికి, ఒక ఆశీర్వాదకరమైన స్థాయిలోనికి, ఒక పవిత్రమైన స్థాయిలోనికి, నలుగురికి గుర్తింపు కలిగిన స్థాయిలోనికి నిన్ను తీసుకొని వచ్చుటకు యేసయ్య రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీవు దీనత్వము కలిగి ఉండాలి, నీవు దీనత్వము కలిగి ఉండాలి, వినయ మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. వినయ స్వభావం చాలా ఉత్తమము. దేవునికి స్తోత్రం. వినయము కలిగిన వారి దగ్గరికి అనేకులు
చేర్చబడతారు. వినయం కలిగిన వారి మాటలను అంగీకరిస్తారు. వినయం కలిగిన మాటలు వారికి మధురముగా ఉంటాయి. కఠినంతో కలిగే మాటలు ఏమొస్తాయి? అందరూ స్వీకరించు. ఎందుకని చెప్పండి? మనమైనా పిల్లల్ని బుజ్జగించి నాయన ఇది చెయ్యరా అంటే వాడు చేస్తాడు. ఏమరా నువ్వు చేయవా అని ఎదురు తిరిగితే ఏమంటారు? చేయకో. ఇలా ఎప్పుడైనా విన్నారా? మనం కఠినంగా చెప్తే వారు రెట్టింపు కఠినంతో రియాక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే నువ్వు వినయంగా బతులు ఆడుతున్నావు అనుకో, లోబడతారా లేదా? ఆమె క్రైస్తవులు కూడా వినయంతో జీవించాలా. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకో. హల్లెలూయా. వినయ మనస్సును ధరించుకో. ఆమె నీ కొమ్ము హెచ్చించుకో. నీ కొమ్ము హెచ్చించుకోకు. నీ కొమ్ము దేవుడు హెచ్చిస్తాడు ఎప్పుడు నువ్వు తగ్గించుకుంటే. ఆమె యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఆయన రిక్తుడిగా వచ్చాడు. శాలలో ఆయన క్షమించాడు. దుర్భరమైన మన బ్రతుకులను బాగు చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు మన చెత్త హృదయాలను, చెడిపోయిన మనస్సును శుద్ధి చేయడానికి యేసు ప్రభు చెడిపోయిన వాసన కొడుతున్న చెత్తతో ఉన్న ఆ పశువుల పాకను జన్మించాడు. ఆయన ఎప్పటికీ కూడా చెడిపోయిన దాన్ని బాగు చేస్తాడు. పడిపోయిన దాన్ని నిలబెట్టుకోవడానికి, బలహీనమైన దాన్ని బలపరచాలి. మన వాళ్ళకి ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, ఒక ఇంట్లో మనం ప్రవేశించామనుకో, ఏమండి ఒక వారి ఇంట్లోకి వెళ్ళాము, ఒక కొత్త ఇల్లే నువ్వు కట్టుకున్నావు, ఇంట్లోకి చేద్దాము, చేరిన దినమే జరిగింది. ఆ నెలంతా ఏ రంగున తరగలే, ఎక్కడికి వెళ్ళిన చిక్కులు వస్తుంది, సమస్యలు వస్తున్నాయి. ఎందుకు ఏం చేస్తారు చెప్పండి? వేరే దారి మళ్ళీ వేస్తారు. పెళ్లిగా ఈ కట్టుకునే ఇంటి ఎవరికైనా వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత ముందు తగ్గుతుంది సేవకుల గురించి అసలు ఇంట్లో ఏముందో కనిపెట్టు. నువ్వు కనిపెట్టాలా? నాకు చెప్పాలి. లేకపోతే దీన్ని ఎలగొట్టావా లేదా? ఎలగొట్టడానికి కూడా ప్రయత్నం జరగదు. ముందు అక్కడ పిలుస్తారు, వాళ్ళు ఎలగొట్టలేదనుకో ఈయన వల్ల కాలేదు, కానీ ఇంకొక బలమైనది వీళ్ళందరూ వల్ల కాలేదు. ఇంకొక సౌరభామంటుంది అక్కడికి వెళ్ళి తక్కువ వచ్చి రాత్రికి రహస్యంగా సేవకులు తెలియదు, విశ్వాసులకు తెలియదు, సంఘానికి తెలియకుండా రహస్యంగా అక్కడ పూజలు జరిగిపోతాయి, కంగాలు జరిగిపోతాయి కదా. చేయవలసినవన్నీ చేసేస్తారు. ఏంటి అక్కడ లోపం? అది ఏదో లోపం ఉంది. అందుకే మాకు నచ్చరాలేదు, అందుకని జరగలేదు. పిల్లడు పడ్డాడు, నేను పడ్డా, నా మొదటి యాక్సిడెంట్. నేను అందుకే చెప్తాను, యేసు ప్రభు వారు నశించిన దాన్ని, పాడైన దాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆమేన్. మనము కూడా పాడైపోయిన స్థలంలో నిజంగా చెప్తున్నాను, పాడైన స్థలంలో అడుగు పెడితే విశ్వాసం అయితే ఆ స్థలం ఏమైంది? పరిశుద్ధపరచబడింది. మీకు తెలుసు తెలుసు, మేము 3 ఇళ్ళలో ఉన్నాం. ఫస్ట్ లో ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు భయంకరమైన దెయ్యాలు ఉంటాయి. ఎవరు కూడా 3 నెలలకు మించుడు. అయితే నేను ఒంటరిగా ఇంట్లో పడుతున్నాను. నాకే రోజు ఏ అబ్బాయి కాదు. నేనైతే ప్రార్థనలో ఉన్నాను, నేను విశ్వాసంలో ఉన్నాను. 15 సంవత్సరాల కిందట నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి నా ప్రార్థన జీవితం లేదు. నా భర్త కూడా వారికి కనీసం జలుబు కూడా పట్ట, వారికి ఏ అపాయము రాలేదు, నాకు ఏ అపాయము రాలేదు. ఆశ్చర్యపోయారు. ఎవరు వచ్చినా 3 నెలలకు మించుంటే మీరు 3 ఏళ్ళు ఉండాలి. హల్లెలూయా. అక్కడే ప్రార్థన కూడికలు జరిగినాయి. ఆ గృహంలోనే పరిశుద్ధాత్మ అనేకులు తాకిదీవులు కూడా ఆ గృహంలోనే తాకినాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ గృహంలోనే స్వస్థతలు జరిగాయి, దెయ్యాలను వెలగొట్టాము. హల్లెలూయా. తర్వాత ఇంట్లోకి చేస్తే ఒక నిమిషంలోనే పక్కింటి వెళ్ళొచ్చి ఈ ఇంట్లో ఇంతకుముందు క్రైస్తవుడు ఉన్నాడు కూడా తాలికి 6 నెలలు మంచిస్తున్నాడు. పైగా చూసి ఉత్తరాయణ ఎట్లున్నాయి, ఇప్పుడైతే లేదు అయ్యా ఉత్తరాయణ ఎట్లున్నాయి, బరువు ఇట్లా బరువు ఉన్న
అసలు ఈ వాక్యంలో చక్కగా రోడ్డుకున్నాయి, ఇవన్నీ వాస్తువులు చూశాను. కానీ అదే ప్లేస్ లో మేము దీవించబడ్డాం. అదే ఆ ఇంట్లో ఉండగానే ఈ స్థలంలో ఉన్నాం, ఆ ఇంట్లో ఉండగానే ఇక్కడ ఇల్లు దగ్గర పెట్టాం, ఆ ఇంట్లో ఉండగానే మా పిల్లలు పాస్ అయ్యారు, ఆ ఇంట్లో ఉండగానే నా కూతురు డాక్టర్ సీట్ వచ్చింది. హల్లెలూయా. ఆ ఇంట్లో ఉండగానే నా భర్తకు ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. ఆ ఇంట్లో ఉండగానే ఇల్లు కంప్లీట్ అయి మందిరం కట్టి ఇంటికి ప్రవేశం జరిగింది. ఆమేన్. చప్పట్లు కొట్టారా లేదా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీకుండవలసింది శక్తి, సామర్థ్యం. నీలో రారాజు ప్రభు ఈ గుండెలో ఆయన నిండు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నన్ను సేవకులకి పిలుస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట మాట్లాడాడు. యెహోవా యెహోషువ ఎదుట ఏ మనుషుడు, చెప్పండి, ఏ మనుషుడు నిలవలేడు. నీ ఎదుట కూడా ఏ మనుషుడు, ఏ ఆయుధము నిలవలేడు. హల్లెలూయా. నువ్వు ఎన్నో ప్రదేశాన్ని నేను దీవిస్తా, నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని నేను దీవిస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికి నేను ఆ మాటను మర్చిపోలేదు. నేను అడుగు పెట్టిన ప్రభువు దీవించబడ్డాను, నేను అడుగు పెట్టిన సంఘములు దీవించబడ్డాను, నేను అడుగు పెట్టిన ప్రదేశం నా దేవుడు దీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసకుడివైతే నువ్వున్న స్థలము దీవెనకరంగా మార్చబడుతుంది, నువ్వున్న స్థలము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది, లాబాను ఇంటికి ఎవరు వెళ్ళారు? ఈ యాకోబు వెళ్ళగా లాబాను కుమారుడు ఏమంటున్నారు? అయ్యా యాకోబు, నువ్వు వచ్చినప్పుడే, నువ్వు వచ్చిన తర్వాత నా తండ్రి ఆస్తి అంతా దీవించబడ్డది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీది నష్ట జాతకము, నీ జాతకము బాగలేదు. నువ్వు అడుగు పెట్టిన దాన్ని ఎక్కడ కూడా ఏమి ఫలితం ఇవ్వదని జనులంటే నువ్వు యేసు మీద ఆధారపడవు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న స్థలము, నీ ఇల్లు, నీవే నీ ఇంటికి ఆశీర్వాదకరంగా మార్చుకుంటావు. ఎప్పుడు 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 చెప్పు, ఆ మహారాజు నీలో ఉన్నప్పుడు. ఆమేన్. నీ ఇల్లే ఒక సాక్షినిస్తుంది. నా భార్యను బట్టి, నా కుమార్తెను బట్టి, నా కుమారుని బట్టి, నా భర్తను బట్టి, ఇదిగో ఈ దోషాలను బట్టి నా ఇల్లు దీవించబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునకు నివాస స్థానముగా ఏర్పాటు చేసుకుని హృదయాన్ని లోకములో ఉన్నదంతా మస్తు మలినం పక్కన పెట్టేస్తాయి. సజీవుడైన దేవునికి స్థానం, ఉన్నతుడైన దేవునికి స్థానం ఇచ్చి మనుషులు ఎదుట తగ్గించు. ఈ లోకంలో అన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఏ స్థానంలో మీరు ఉంచాలో నీ ప్రభువు తెలుసు, నీ కాదు. హల్లెలూయా. నీకు అన్ని సిద్ధపరిచిన దేవుడు వైపు చూడు. ఆయన ప్రతిష్ఠించుకునే హృదయములు ప్రాముఖ్యంగా ఉండవలసింది ఆయన. ఆయన మీలో ఉంటే ఆయన అన్ని నీవే. హల్లెలూయా. ఆయనకున్న మహిమ, ఆయనకున్న ఘనత, ఆయనకున్న ఐశ్వర్యము ఏది తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. హల్లెలూయా. ఆయన ఎన్ని రెడీగా పెట్టాడు. బిడ్డని స్వాగతం చేస్తూ మనం వారసులుగా, మన బిడ్డలకు వారసులుగా సర్వ హక్కులు ఇచ్చేస్తాం. చచ్చిపోయే ముందు నా హక్కు అంతా నా కుమారులకు రావాలని వదిలిపోతున్న జీవితంతో రాసి సంతకాలు పెట్టేస్తారే. సత్యమైన దేవుడు, ప్రాణం అర్పించిన దేవుడు, సర్వ హక్కులు కల్పించిన వాడు. వారసురాలైన నిన్ను, వారసుడైన నిన్ను ఆయన చేయించుకుంటారా? హల్లెలూయా. దరిద్రులమైన మన బ్రతుకులను, రిక్తులైన మన బ్రతుకుల్ని, చాతగాని బ్రతుకులైన మన బ్రతుకుని హెచ్చించడానికి సత్యమైన శ్రీమంతుడైన పరలోకపు మహారాజైన వాడు ఆయన సింహాసనం వదిలి దీనులను ఉజ్జీవపరచడానికి, వినయము కలిగిన ప్రాణమును ఉజ్జీవపరచడానికి యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు యేసయ్యా నా హృదయంలో నిండా, నా హృదయం నిండా నువ్వు నిండుకొని ఉండు. నా ఆలోచనలన్నీ లోక సంబంధమైనవన్నీ తొలగించు. నీ సొంతం లేదు కావాలని ప్రార్థన చేస్తున్నా. మోకాలేయండి. చివరి
దినములో ఉన్నాం ఈ మాసంలో. హల్లెలూయా. ఈ సంవత్సర కాలం అంతా యేసయ్యను కాపాడారు. ఆమేన్. ఆయన హస్తంలో ఉందిరా. ప్రభువును మించింది లోకంలో ఏమీ కాదు నీకు. ఏమీ శాశ్వతం కాదు. పరలోక నివాసం శాశ్వతమైనది. ఆ రాజ్యము నిలవమైనది. హల్లెలూయా. ఇద్దరు తండ్రికి అప్పగించబడింది. ఆ రాజ్యమును వెతుకు వెతుకు వెతుకు. నీకు కావలసినవన్నీ నీ యేసయ్య చేతిలో ఉన్నాయి. అన్నీ నీకు ఇవ్వగలిగిన వాడు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. ఏమీ లేదానిగా, వ్యక్తుడిగా, దరిద్రుడిగా, పశువుగా ప్రాణం అయ్యా నీవు తగ్గించుకొని సింహాసనానికి దాసుడిగా, దాసుని స్వరూపం ధరించుకునే ప్రభు శిష్యుల పాదములను కలిగి ఎక్కడ అతిశయించుగా నిన్ను నీవు అరుచుకొని తాగుకొని అయ్యా ఇలాగ సంగముడాలని మాకు నేర్పించావు ప్రభు. ఈ దినమ మా హృదయాలను సంధించు సంధించు సంధించు. మా హృదయాలను చెడుతామంతా తొలగించు తొలగించు తొలగించు. శుద్ధి చేయి శుద్ధి చేయి. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ జలములో మమ్మల్ని కడుగు కడుగు కడుగు. ఇప్పుడైతే హృదయములు తెరవబడుగాక. ఇప్పుడైతే హృదయములు తెరవబడుగాక. ఇప్పుడైతే కడుగుకున్న హృదయాలను కలిగి మారుగాక. దేవుని రాజ్యం వైపు నీ మనస్సు నిలుపుతోగాక. సర్వశక్తిమంతుని కృప మరియు గర్భమును దాకగా మరియు గర్భములో యేసు ప్రభు వారు ఉపయోగించారు. ఇప్పుడు యేసయ్య శక్తి నిన్ను తాకుతుండగా, యేసయ్య బలము నిన్ను తాకుతుండగా, ప్రభువైన యేసుని సన్నిధి నువ్వు అనుభవించుగాక. అనుభవించుగాక. ఇది నీకంటే నాకు స్థానము వేరే ఏమీ ఉండకూడదు. పరిపూర్ణముగా అర్పించుకుంటున్నాను. నాలోని విలాసం నన్ను ఉజ్జీవపరచు ఉజ్జీవపరచు ఉజ్జీవపరిచేసయ్యా. నన్ను ఉజ్జీవపరచు. ఆత్మతో నింపు ఆత్మతో నింపు సత్యముతో నింపు. ప్రభువాని మహిమను బట్టి వచ్చిన ప్రతి ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన ప్రతి ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను. శ్రీమంతుడుగా ఈ మహిమ ఈ సన్నిధి ఈ ప్రభావం దేవాది పిల్లలను నింపుకొని సర్వశక్తివంతుడుగా మీరు నిలబడి ఈ కృపా సింహాసనం ఈ స్థలమును వేసుకొని నిరంతరము స్తోత్రాలుగా సంగతులు నిలబెట్టి సజీవమైన సంగతుగా ఈ రాజ్యానికి సిద్ధపరచమని అవిధేయతలు అవిశ్వాసము అపరిశుద్ధత అంతయు ఆయన శుద్ధి చేయబడింది. నీకు స్థానము కలిగిన సంగముగా స్థానమును నియమించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.